మహాయోగి డయోజనీస్ ఈ రోజంతా నేను ఆనందంగా ఉంటాను అని ప్రతిరోజు పొద్దున్నే నిశ్చయం చేసుకునేవాడు. మరి మన జీవితంలో ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన డైరీ రైటింగ్ ద్వారా కూడా మనము దాన్ని మన అమలులో తీసుకురావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రోజు పొద్దున్నే మనం ఆనందంగా ఉంటాం అనుకుని రాత్రిపూట ఒకసారి డైరీలో పొద్దునుంచి సాయంత్రం వరకు ఎంతసేపు ఆనందంగా ఉన్నాము, ఏమైనా మధ్యలో మిక్స్ అయితే ఈ క్షణాల్లో కూడా నేను ఆనందంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఆనందంగా ఉంటానని రాసుకోవాలన్నమాట. రాస్తే చాలన్నమాట. ఎక్కడెక్కడ మిస్ అయ్యో గమనించాలి, గమనించి దాన్ని పాజిటివ్ గా ఈ క్షణాల్లో కూడా మనం ఆనందంగా మెయింటైన్ చేస్తానని రాస్తే చాలు. జనరల్ గా సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ పరిస్థితులన్నీ ఒక్కొక్కదాన్ని వచ్చేసి కాంక్వర్ చేసేసుకుని ఒక 40 రోజుల్లోనో లేకపోతే ఇంకొన్ని రోజుల్లోనో మన జీవితం అంతా పరిపూర్ణమైన ఆనందం నింపుకుని ఆనందంగా జీవించడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అలానే ఏ విషయమైన ప్రేమని గానీ శక్తిని గానీ ఏ దాన్నైనా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే డైరీ రైటింగ్ అనేది చక్కటి మార్గం.